ఇక్కడ మీరు చూసిన టీవీ ఏసర్ ఐ ప్రో సిరీస్ అనమాట. అండ్ ఈ యొక్క టీవీని కొనడానికి కూడా చాలా కారణాలైతే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. మొదటి కారణం ఏంటంటే ఈ టీవీలో మనకు డ్యూయల్ ఏఐ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఏఐ పిక్చర్ ఆప్టిమైజేషన్ అండ్ ఏఐ ఫేస్ డిటెక్షన్ ఇలా అయితే కొన్ని ఫీచర్స్ అనేవి అడ్వాన్స్ లెవెల్‌లో అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క టీవీలో. అండ్ ఇంకొకటి కూడా అయితే చెప్పాలి. ఈ టీవీ మన జరిగిన దసరా సేల్‌లో చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చింది. అంటే 32,999 ఉన్న టీవీ 55 ఇంచెస్‌ది 26,000లో అయితే వచ్చేసింది. సో, అందుకే నేను బై చేశాను. బై చేసి మీకు ఒక రివ్యూ ఇద్దాం. అండ్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటది? ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో చాలామంది అడిగారు. భయ్యా ఇంత ఎక్కువ ప్రైస్ అవసరం లేదు. నాకు ఇంత బడ్జెట్‌లో కావాలి అయితే అన్నారు. సో, ఇప్పుడు ఈ టీవీ కొనాలి అనుకున్నా కూడా మీకు తక్కువలో అయితే దొరుకుతుంది. అంటే 32,999 ఉన్న టీవీ ఇప్పుడు ఈ యొక్క దివాళీ సేల్ ఆఫర్‌లో అమెజాన్‌లో వచ్చేసరికి 29,999లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, మీ దగ్గర యాక్సెస్ కార్డ్ గాని, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ గాని ఉంటే 3,000 అయితే ఆఫర్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు కొనాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. అంటే 55 ఇంచెస్ ఒక్కటే కాదు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 65 ఇంచెస్ సైజెస్ కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, నేను అన్ని టీవీస్ కొని రివ్యూ అయితే ఇస్తున్నాను. సో, మీ తరపున ఛానల్‌కి హెల్ప్ అయితే చేయండి. సింపుల్ ఒకే ఒక లైక్ ఇచ్చారనుకోండి ఈ యొక్క వీడియోకి చాలా బూస్టింగ్ అయితే వస్తది. దానివల్ల ఇంకా ఎక్కువగా అన్బాక్సింగ్, ఎక్కువగా రివ్యూస్ అండ్ ఇంకా ఎక్కువగా కంపారిజన్ వీడియో చేయడానికి కూడా నాకు కొంచెం హెల్ప్ చేసిన వారైతే అవుతారు ఆ యొక్క బూస్టింగ్ వల్ల. అండ్ ఇంకోటేంటంటే టీవీ కొనాలంటే ఒక 30, 40 వేలు పెట్టండి టీవీ ఏదైతే రాదు. కాకపోతే మీ సపోర్ట్ అనేది తెలపాలి. అంటే నాకు ఎలాంటి మనీ అయితే అవసరమైతే లేదు. కాకపోతే ఒక సపోర్ట్. ఆ సపోర్ట్ ఎలాగంటే టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది. సో, అక్కడ నేనైతే లూట్ డీల్స్ ప్రొడక్ట్ డీల్స్ చాలా అయితే వేస్తుంటాను. అక్కడ జాయిన్ అయితే అవ్వండి. అక్కడ మీకు నచ్చిన ప్రొడక్ట్ మీ ఇంటికి సంబంధించిన ఏదైనా కనపడ్డదంటే ఆ లింక్ ద్వారా బై చేయండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటది. సో, అక్కడి నుంచి వచ్చే మనీ, ఇక్కడి నుంచి వచ్చే మనీ నేను ఎంతో కొంత న్యూ టీవీస్ కొని, సౌండ్ బార్స్ కొని పక్కన కంపారిజన్ కూడా చేయాలని నాకు అనిపిస్తుంది. సో, ట్రూ రివ్యూ మన తెలుగులో కూడా రావాలి. ఇలా కంపారిజన్ వీడియోస్ కూడా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానెల్‌లో జాయిన్ అయితే అవ్వండి భయ్యా. అది మాత్రం రియల్. ఎందుకంటే టీవీ కొనాలంటే చాలా ప్రైస్ అయితే అవుతుంది కాబట్టి. సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ టెలిగ్రామ్‌ది జాయిన్ అయితే అవ్వండి. లేదా ఇప్పటికిప్పుడే మీ మొబైల్‌లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్ టెక్ డీల్స్ అని ఇలా టైప్ చేసినా కూడా టెలిగ్రామ్‌లో మన ఛానల్ పేజ్ అయితే వస్తది. అక్కడ 19,000 మెంబర్స్ అయితే ఉన్నారు. జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ అయితే అయిపోండి. ఛానల్ హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉండండి. ట్రూ రివ్యూ తెలుగులో కూడా కావాలి. తెలుగులో కూడా మీరు మంచి ట్రూ రివ్యూ చూడాలి టీవీలో అంటే అది అయితే చేయండి. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత బాక్స్‌లో వచ్చిన యాక్సెసరీస్ చూసినట్లయితే 2 స్టేబుల్ స్టాండ్స్ అయితే వస్తాయి. ఇది పాలికార్బోనేట్ తోటి అయితే బిల్ అయితే చేశారు. బ్లాక్ కలర్‌లో అయితే ఉంది. ఆడియో వీడియో కేబుల్ అయితే ఉంది. 1 ఇయర్ వారంటీ కార్డ్ అయితే ఉంది. యూజర్ మాన్యువల్ అయితే ఉంది. 2 AAA బ్యాటరీస్ అయితే ఉన్నాయి. అండ్ డిటాచబుల్ పవర్ కేబుల్ కూడా అయితే ఇస్తున్నారు. ఇంకా ఫైనల్‌గా రిమోట్ అయితే ఉంది. రిమోట్ గురించి మాట్లాడాలంటే ఇది పాలికార్బోనేట్ తోటి బిల్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాంటి టెక్స్చర్ అయితే లేదు. స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంది. డెడికేటెడ్ బటన్స్ ఆల్ అయితే ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌కి, యూట్యూబ్‌కి, ప్రైమ్‌కి అలాగే డిస్నీ హాట్‌స్టార్‌కి. ఫైనల్‌గా ఏసర్ బ్రాండింగ్ లోగో కింద కనబడుతుంది. గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్ కూడా రిమోట్‌లో అయితే ఉంటుంది. మనకు అన్నీ అయితే వర్క్ అయితే అవుతాయి ఈ యొక్క రిమోట్ నుంచి. యూఐ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఉంది. నేనైతే ఎలాంటిది అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ రిమోటే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఫాస్ట్‌గా అయితే అనిపిస్తుంది. నేను ఇప్పుడు పైకి కూడా స్క్రోల్ చేస్తాను. చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తుంది. సో, ఒకవేళ మీకు ఫాస్ట్‌గా లేదు అనుకుంటే నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. ఆండ్రాయిడ్ టీవీని, గూగుల్ టీవీని ఫాస్ట్‌గా చేసుకోవడం ఎలా అనే దాని గురించి అయితే చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఎండ్ స్క్రీన్‌లో కార్డ్స్‌లో పెడతాను. అండ్ ఇంకోటి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో, ఏసర్ ఐ ప్రో సిరీస్ అయినా గానీ, ఏసర్ సూపర్ సిరీస్ 4K QLED టీవీ అయితే ఉన్నాయి. సో, వీటిలో మనకు ఒక అప్డేట్ కూడా తీస్తున్నారు. 2 జీబీకి పైగానే వాటిని అప్డేట్ అయితే చేసుకోండి. ఇది మనకు ఆండ్రాయిడ్ 14 తోటి అయితే రన్ అయితే అవుతుంది. యూఐ అనేది గూగుల్ యూఐ ఫాస్ట్‌గా అండ్ స్పీడ్‌గా అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో స్టోరేజ్ అయితే ఉంది. స్టోరేజ్ అంటే మీకు ఒకటైతే చెప్పాలి. జీబీ ర్యామ్ తోటి అండ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అంటే ఆల్ యాప్స్ కానీ ఇంకా ఓఎస్ కానీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ లోపల 5.8 జీబీ ఫ్రీ స్పేస్ అయితే ఉంది. అయినా కానీ నాకైతే ఈ యొక్క యూఐ అనేది ఫాస్ట్‌గా అయితే అనిపించింది కానీ ఎక్కడ హ్యాంగ్ అవుతున్నట్టయితే అనిపించలేదు. పిక్చర్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఇక్కడ పిక్చర్ మోడ్ అయితే ఉంటుంది. స్టాండర్డ్, డైనమిక్, మూవీ, స్పోర్ట్స్, గేమ్, ఐసేఫ్, పర్సనల్ ఇలా మనకు కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. గేమింగ్ 120 హెర్ట్జ్ అని మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఎంఈఎంసీ. సో, ఇక గేమింగ్ మోడ్ ఎల్ఎల్ఎం అని గేమింగ్ 120 హెర్ట్జ్‌లో రన్ అవ్వాలంటే గేమింగ్ కన్సోల్ అయితే కావాలి. అది ఎక్స్‌బాక్స్ అయినా, సోనీ అయినా కన్సోల్ అయితే గేమింగ్ కన్సోల్ పెడితే అప్పుడు మీకు 120 హెర్ట్జ్‌లో బూస్టింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో డ్యూయల్ ప్రాసెసర్ యూనిట్ అయితే ఉంది. దానివల్ల మీకు గేమింగ్ లెవెల్ 120 హెర్ట్జ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ 4K ఎల్ఈడి టీవీకి ఎక్స్‌బాక్స్‌ని అయితే నేను కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇది గేమింగ్ మోడ్‌లో 120 హెర్ట్జ్‌లో ప్లే అవుతుంది. కాకపోతే 1080p రెజల్యూషన్‌లో మాత్రమే 120 హెర్ట్జ్‌కి అయితే వెళ్తుంది.
అండ్ 4K వచ్చేసరికి 60 హెర్ట్జ్‌లో అయితే వెళ్తుంది. అండ్ అలాగే ఈ టీవీ మనకు 10 బిట్‌లో 50 హెర్ట్జ్ అని, అలాగే ఇంకా 10 బిట్‌లో 60 హెర్ట్జ్ అని ఇక్కడ మీరైతే చూడొచ్చు. వీళ్ళు కొన్ని రిజల్యూషన్స్ అయితే ఇచ్చారు. ఈ రిజల్యూషన్ ప్రకారం అయితే రన్ అయితే అవుతుందన్నమాట. మనకు 4K వచ్చేసరికి HDR10 వీడియో, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉందనైతే క్లియర్‌గా అయితే ఉంది. కానీ డాల్బీ విజన్‌లో 4K 60 హెర్ట్జ్‌లో మీరు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం లేటెన్సీ ఉంటదని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మోషన్ ఎన్హాన్స్ అనేది కూడా నేను హైలో అయితే పెట్టేశాను. సో లోలో అయితే పెట్టలేదు. అదొకటి మంచిగా ఉంటుంది. తర్వాత ఏ అని కింద బాటంలో ఏ అని అయితే మెన్షన్ చేశారు. సో నేనైతే ఆన్ చేశాను. ఇది ఆఫ్ అయి ఉంటుంది. ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఆఫ్ అయి ఉంటుంది. ఆన్ చేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే పిక్చర్ ఆప్టిమేషన్ చాలా బాగా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇలా మనకు పిక్చర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సౌండ్ మోడ్లోకి వెళ్తే సౌండ్లో కూడా కొన్ని మోడ్స్ ఇచ్చారు. స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, న్యూస్, పర్సనల్ ఇలా మోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది ఒక టీవీకి. అట్మాస్ని ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దెన్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో వెళ్తే డైలాగ్ ఎన్హాన్సర్ అయితే ఉంటుంది. దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డైలాగ్ ఎన్హాన్సర్ 1 నుంచి 7 వరకు పెట్టుకోవచ్చు. మీకు డైలాగ్ క్లియర్గా వినకపోతే అప్పుడు డైలాగ్ ఎన్హాన్సర్ ఎక్కువ పెంచుకోవడం వల్ల మంచిగా వినపడుతుంది. సో ఇలా మనకు మోడ్స్, సౌండ్ సెట్టింగ్స్, పిక్చర్ సెట్టింగ్స్ ఇలా ఈ యొక్క టీవీలో అయితే ఇచ్చారు. ఇంకా మరి ఈ టీవీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ అనేవి మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి. దీంట్లో మనకు అన్ని కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం. ఈ టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని కనెక్టివ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే యాంటీనా పోర్ట్ అయితే కనబడుతుంది. ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. 0.0 పోర్ట్ కూడా అయితే ఉంది. సో అది ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. 3 HDMI పోర్ట్స్ లో మనకు 2.1కి సపోర్ట్ చేయడమే కాకుండా ARకి సపోర్ట్ అయితే HDMI 1 అయితే చేస్తుంది. ఇంకా VRR కానీ ALM కానీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు గేమింగ్ కన్సోల్ ఇంత ముందుకు పెట్టి చూపించాను కదా. సో మీరు HDMI 2కి అయితే నేను కనెక్ట్ చేసి 128 Hzలో 1080pలో అయితే చెక్ చేశాను. ఆడియో వీడియో పోర్ట్ అయితే ఉంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది. ఒక సైడ్ చెక్ చేస్తే పవర్ కేబుల్ పోర్ట్ కూడా అయితే ఉంది. టీవీలో డ్యూయల్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. AI స్మార్ట్ ఫీచర్స్ కూడా అయితే ఇచ్చారు. అంటే AI ఫేస్ డిటెక్షన్ అయితే ఉంటుంది. అంటే ఇండివిజువల్ గా ఫేసెస్ ని డిటెక్ట్ చేస్తుంది. హ్యూమన్స్ ని డిటెక్ట్ చేసేసిన తర్వాత మనకు మోర్ నేచురల్ లుక్ ని, అది కూడా వైబ్రెంట్ స్కిన్ టోన్స్ ని అయితే ఇస్తుంది అనమాట. ఇంకేమైనా సీనరీ చూస్తున్నారు అనుకోండి, దాంట్లో డెప్త్ ఏమైనా మిస్ అవుతే ఆటోమేటిక్ గా ఆ సీన్ ని క్యాలిక్యులేట్ చేసేసుకొని ఆ డెప్త్ అనేది యాడ్ చేస్తుంది ఆ యొక్క కంటెంట్ కు తగ్గట్టు. అలాగే ఏ సీన్ రికగ్నిషన్ అయితే ఉంటుంది. ఇదేంటంటే మనకు నేచురల్ కంటెంట్ అయినా స్పోర్ట్స్ కంటెంట్ అయినా చూస్తున్నాం అనుకోండి, అప్పుడు అడ్జస్ట్ అయితే చేస్తుంది అనమాట. అడ్జస్ట్ కలర్స్ చేస్తుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే చేస్తుంది. డెప్త్ గా మనకు ఒక సీన్ అయితే తీసుకొని అయితే వచ్చేసి ఆ యొక్క సీన్ కి ఈ కలర్స్, ఈ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి మ్యాచ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇలా AI అనేది చాలా వర్క్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్ ని కూడా రికగ్నైజేషన్ చేస్తుంది. మిషన్ లెర్నింగ్ ద్వారా రికగ్నైజ్ చేసేసి దానికి కావాల్సిన డెప్త్ కానీ కాంట్రాస్ట్ కానీ ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే ఆటోమేటిక్ గా AI అనేది ఇచ్చేసి మీకు పిక్చర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి అయితే తీసుకొని అయితే వెళ్తుంది. సో ఇలాంటి AI ఫీచర్స్ ని ఒక టీవీలో అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. సో మీరు చూస్తున్న కంటెంట్ ప్రతి ఒక్కటి, అది యూట్యూబ్ ద్వారా అయినా కానివ్వండి, మీకు OTT అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఆ వాటి ద్వారా అయినా కానివ్వండి, పిక్చర్ క్వాలిటీ, కలర్స్, డీటెయిల్స్ ఇవైతే అస్సలకైతే మిస్ అయితే కావట్లేదు. కానీ HDR కంటెంట్ అయినా కానీ, డాల్బీ విజన్ కంటెంట్ అయినా కానీ, ఇంకా బ్లాక్ యూనిఫామిలీ లెవెల్స్ కూడా 100% బ్లాక్ యూనిఫామిలీ లెవెల్స్ అనేవి ఈ టీవీ నుంచి అయితే వస్తున్నాయి. సో మీకు పిక్చర్ క్వాలిటీలో నో డౌట్ మంచి పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది ఈ యొక్క టీవీ నుంచి. దీంట్లో సౌండ్ కూడా 36 వాట్స్ అయితే ఉంటాయి. హై ఫిలిటీ స్పీకర్స్ అనేవి 2 అయితే ఉంటాయి. బాటంలో అయితే ఇచ్చారు. ఇంకా ఈ యొక్క సౌండ్ గురించి మాట్లాడాలంటే నేను చెక్ చేసినప్పుడు 50% వాల్యూమ్లో అయితే విన్నాను. మనకు డైలాగ్ ఎన్హాన్సర్ అయితే ఉంటుంది. డైలాగ్ ఎన్హాన్సర్ అని నేను 1 నుంచి 7 వరకు అయితే పెట్టుకున్నాను. అప్పుడు వోకల్స్ అనేవి ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యాయి. మీకైతే చెప్పగలను, మంచి వోకల్స్ లెవెల్స్ అయితే క్లియర్గా అయితే వినొచ్చు. సెటప్ బాక్స్ పెట్టుకొని అక్కడ సీరియల్ చూసినప్పుడు కూడా ఆ సీరియల్ వోకల్స్ క్లియర్గా వినపడతాయి. అదైతే నేను చెక్ చేశాను. ఎక్కడ మనకి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా ఈ యొక్క వోకల్స్ డిస్టర్బెన్స్ అయితే చేయట్లేవు. ఒకసారి మీరు కూడా వినండి. విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మీరు అడిగేది ఏంటంటే టీవీ అప్స్కేలింగ్ లెవెల్ కానీ ఎలా ఉంది అని అయితే అడుగుతుంటారు. సో అప్స్కేలింగ్ లెవెల్ అనేది చాలా బాగా అయితే ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నాయిస్ అనేది కనపడతలేదు. ఎందుకంటే మనకు ఆ సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నప్పుడు నాయిస్ అనేది కనపడదు. మంచి అప్స్కేలింగ్ టీవీ ఇచ్చిందంటే ఆ నాయిస్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ యొక్క టీవీలో అలాంటి నాయిస్ రిడక్షన్ అయినా కానీ కనబడతలేదు. అండ్ అప్స్కేలింగ్ లెవెల్ కూడా మంచిగా ప్రాపర్ వేలో జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క టీవీనైనా కానీ అండ్ నేను టీవీనైనా కానీ ఈ యొక్క వార్తలు ఉన్న టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే చాలా తక్కువ లో రెజల్యూషన్ ఉన్న ఫైల్స్. అది ఇక
ఒక 55 ఇంచెస్ టీవీలో ఇంత పెద్దగా కనపడాలంటే ఆప్టిమేషన్ అనేది 4K అప్‌స్కేలింగ్ అనేది చాలా ప్రాపర్ వేలో జరిగితేనే మంచిగా అయితే ఉంటది. మంచి అప్‌స్కేలింగ్ అయితే జరుగుతుంది ఒక టీవీ నుంచి. ఇంకొకటి కూడా చెప్పాలి, హెచ్‌డీ కంటెంట్ కూడా చాలా ప్రాపర్ వేలో ఒక 4K కంటెంట్ చూస్తున్న విధంగా అయితే అనిపిస్తుంది. అది 1080pలో చూసినా కూడా. సో అప్‌స్కేలింగ్ లెవెల్ చాలా బాగా అయితే ఉన్నాయి భయ్యా ఈ యొక్క టీవీలో. మరి ఈ యొక్క టీవీలో ఎన్‌టీఎఫ్ఎస్ ఫార్మాట్ పెన్ డ్రైవ్ సపోర్ట్ చేస్తుందా? లేదా ఓన్లీ FAT32 ఫార్మాట్ సపోర్ట్ చేస్తుందా కూడా చెక్ చేద్దాం. మన దగ్గర ఉన్న 2 పెన్ డ్రైవ్‌లు ఒకటి ఎన్‌టీఎఫ్ఎస్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తది. ఇంకోటిసారి FAT32 ఫార్మాట్ సపోర్ట్ చేస్తది. 2 పెన్ డ్రైవ్‌లు కనెక్ట్ అయితే చేశాను. 2 పెన్ డ్రైవ్‌లు అయితే డిటెక్ట్ అయితే చేసి ప్లే అయితే చేశాను. చాలా మంచిగా ప్లే అయితే అయ్యాయన్నమాట. నో ప్రాబ్లమ్, మీ దగ్గర ఏ ఫార్మాట్ ఉన్న పెన్ డ్రైవ్ ఉన్నా సపోర్ట్ అయితే చేస్తది ఈ యొక్క టీవీకి. సో ఇలా అయితే ఈ యొక్క టీవీ అయితే రన్ అయితే అవుతుంది. మరి ఈ యొక్క టీవీని కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా బడ్జెట్‌లో అయితే మంచి ప్రాపర్ 4K ఎల్ఈడీ టీవీ ఎవరైనా చూస్తున్నారంటే ఈ టీవీ మీద అయితే మీరైతే ఒక లుక్ అయితే వేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా బై చేయండి. ఛానెల్‌కి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉండండి. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.